నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 41వ సంకీర్తన 1వ చరణం. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బలహీనుల పట్ల, నిస్సహాయుల పట్ల దేవునికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అవసరంలో ఉన్న వారి పట్ల ప్రేమపూర్వకమైన దయను చూపేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7లో ఉన్నట్లు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అన్న వాక్యం ప్రకారంగా అవసరంలో ఉన్న వారితో దేవుని కనికరాన్ని పంచుకుంటే మనం కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే ఆపత్కాలమందు దేవుడు మనలను కాపాడి ప్రతి ఆపద నుండి తప్పించుటకు సమర్థుడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారుగా ఉండే పేదవారు, బలహీనులు, శక్తిహీనులు అయిన వారి మీద దయచూపువారు, కృపచూపువారు దేవునికి అప్పిచ్చేవారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని దృష్టికి అట్టి రీతిగా నడుచుకుని వారికి దేవుడు తప్పక ప్రతిఫలం దయచేస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలలో ఆకలి కొన్న వారికి ఆహారం ఇవ్వడం, వస్త్రహీనులకు వస్త్రాలను ఇచ్చుట, అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే గుణం కలిగి క్రీస్తు ప్రేమను చూపే వారంగా మనం ఉండగలిగితే దేవుడు మనం చేసే ప్రతి పనులలో, ప్రతి సమయాలలో ఆయనే మనలను కాచి కాపాడి నడిపిస్తాడు. రక్షణ పొందిన ప్రతి వారు క్రీస్తు ఏ విధంగా మన ఎడల తన దయను, కృపను, ప్రేమను చూపేవారుగా ఉన్నాడో అదే విధంగా మనం కూడా ఉంటే వారు దేవుని దృష్టికి ధన్యులు. అటువంటి వారి కష్ట సమయాలలో యెహోవా వారికి సంపూర్ణ రక్షణ, విస్తారమైన కృప, విమోచన ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్.